ఇది నాన్న దేవుడు కోరుకునే వ్యక్తి ఎలా ఉంటాడు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ భూమిని అందరి సమస్తాన్ని సృజించిన తర్వాత మానవుల్ని సృజించారు. ఆ మానవుడు ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వ ద్వారా అనేక మంది పిల్లలు కావాలని ఆయన ఈ భూమి మీద మానవులందరినీ కూడా ఉద్భవించడానికి దేవుడు ఉద్దేశించి మనందరినీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న సర్వమానవాళ్ళని కూడా ఇప్పటికీ కూడా ఆయన కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరిష్టానుసారంగా వారు బ్రతకడానికి మానవుల్ని నిర్మించాడంటారా, దేవుడికి ఏదైనా ఒక ఆలోచన ఉందంటారండి? నా ప్రశ్న అర్థం కాలేదు. మనం విత్తనాలు వేస్తాం, లేకపోతే వరి నాటుతాం. ప్రతి వరి కూడా బాగా పండాలని నాటుతామా? ఎలా పడినా పర్వాలేదు, నేను తీసుకుంటానని వేస్తామండి. మనం మనం విత్తే ప్రతి విత్తనం కూడా బాగా ఫలించాలని కోరుకుంటాం. అవునంటారు కదంటారు? ఇప్పుడు దేవుడు భూమిని సృష్టించాడు, సమస్తాన్ని సృష్టించాడు, అందులో మానవుల్ని మనల్ని పెట్టాడు. ఇప్పుడు ఆ మానవులు ఎవరికి నచ్చిన జీవితాన్ని, ఎవరి ఇష్టానుసారమైన బ్రతకాలని కోరుకుంటాడా? ఆయనకంటూ ఏమైనా కోరికలు ఉంటాయంటారా? ఏదైనా ఆలోచన ఉంటుందంటారా? అంటే చెప్పాలి, మీ అవగాహన చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. అర్థం కాలేదండి? దేవుడు ఈ భూమి మీద మనమందరం మనకు నచ్చినట్టుగా, మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలని ఆయన కోరుకుంటాడా? ఆయనకి ఏమైనా మన మీద ఉద్దేశాలు ఉంటాయా? ఏమండి? పోన్లండి. ఇప్పుడు కొత్తగా వివాహం జరిగింది. జరగక మునుపు పురుషుడు తన జీవితంలోకి వచ్చే స్త్రీ ఇలా ఉంటే బాగుంటుందని ఆలోచన ఉంటుంది, ఉండదండి? ఎవరు తప్పు చేసేసుకుందాం అనుకుంటాడండి? ఒక యవన స్త్రీ, పురుషుడు కావాలి వివాహం చేసుకోవడానికి. నా భర్త, నా జీవితంలోకి వచ్చే నా భర్త, నా భాగస్వామి ఇలా ఉంటే బాగుంటుంది, నా లైఫ్ బాగుంటుంది అనుకోదండి. వాళ్ళిద్దరికి వివాహం జరుగుద్ది. మా దాంపత్య జీవితంలో నాకు పుట్టబోయే బిడ్డలో ఇలా ఉండాలి, అందంలోనైనా, ఎత్తులోనైనా, లేకపోతే రూపంలోనైనా, లేదా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుందా, ఉండదండి? నా బిడ్డలు ఇలా ఉంటే బాగుంటుంది. కనకముందే గర్భంలో పడక మునిపే నాకు ఇటువంటి పిల్లలు పుడితే బాగుండు. మా అమ్మ పోలికలు ఉన్న బిడ్డలో, మా నాన్న పోలికలు ఉన్న బిడ్డలో, లేకపోతే ఇంత ప్రయోజుడు అవే బిడ్డలు పుడితే బాగున్ను, లేదా మగపిల్లడు పుడితే బాగును, లేదా ఆడపిల్ల పుడితే బాగును అని ఆలోచన ఉంటుందా, ఉండదండి? ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. వివాహం కాలేని వారికి ఆలోచన ఉంటుంది, వివాహం జరిగిన తర్వాత బిడ్డల విషయంలో ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనమే ఇంత ఆలోచిస్తున్నప్పుడు మనం విత్తే విత్తనాలు ఫలించాలని, మనం కట్టుకుంటున్న కుటుంబం ఇలా ఉండాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు మన నిమిత్తం ఈ సర్వ సృష్టిని సృష్టించి అన్నీ మన కొరకు సిద్ధం చేసిన తర్వాత ఆయన పిల్లల్ని భూమి మీద పెట్టేటప్పుడు ఆయన పిల్లలు ఎలా ఉండాలనో ఆలోచన ఆయనకు ఉండదండి? న్యాయం కాదండి? నా బిడ్డలు ఇలా ఉంటే బాగుంటుంది, అందుకొరకే నా బిడ్డల కొరకు గాలి అవసరం, ఆహారం అవసరం, నీరు అవసరము, నీడ అవసరము, చెట్లు అవసరము, తినడానికి అన్నీ ఒక మానవుడు బ్రతకడానికి ఏవేవి కావాలో అన్నీ కూడా సమకూర్చి పెట్టి అప్పుడు మనల్ని పెట్టాడు. అటువంటి మానవుడు ఆయన కొరకు ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన కోరుకుంటుందా, ఉండదండి? ఉంటుందండి.
అంతేగాని ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే దేవుడికి సంతోషం కాదండి. మన బిడ్డలు పుట్టిన తర్వాత మన బిడ్డలు మనం చెప్పినట్టుగా ఉండి మనల్ని సంతోషపెట్టేవారుగా ఉంటే మనం చాలా నెమ్మదిగా బ్రతుకుతామండి. మనం చెప్పిన మాట వినకుండా, మనకు లోబడకుండా, తన ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ పరువు తీసే విధంగా, నష్టపెట్టే విధంగా, బాధించే విధంగా, శోధించే విధంగా, ఏమండి అలా బిడ్డలు తయారవుతుంటే ఒక తండ్రికి ఒక తల్లికి ఎంత వేదన ఆవేదన ఉంటుందండి. అలా ఎందులో చూడండి, ఎందులోనైనా సరే పుట్టిన బిడ్డలు ఏంటండి, కట్టుకున్న భార్య ఏంటండి, కట్టుకున్న భర్త ఏంటండి, ఒకరికొకరు బాధించుకునేవారుగా ఉంటే అనవసరంగా నేను వివాహం చేసుకున్నాను అంటాడంటండి. ఒక భర్త ఒక స్త్రీ చేత బాధింపబడుతున్నప్పుడు, తనకు లోబడని స్త్రీ దొరికినప్పుడు అనవసరంగా నేను వివాహం చేసుకున్నాను, లేకపోతే ఈ అమ్మాయిని అనవసరంగా చేసుకున్నాను అనుకోడండి. ఒక భర్త అలా అనుకుంటాడు, భార్య కూడా అలాగ అనుకుంటుందండి. ఈ భార్య భర్తలు కూడా నేను అనవసరంగా ఈ పిల్లల్ని కన్నాను నేను అనుకుంటారండి. యెహోవా దేవుడు కూడా సర్వమానవాళి గురించి ఆలోచించేది ఏంటంటే, నా బిడ్డలు ఇలా ఉంటే నాకు ఆనందం, నా బిడ్డలు ఇలా బ్రతికితే నాకు సంతోషం అని ఆయనకి కోరుకుంటుందండి. అలా కోరుకుంది కనుకనే ఏమండి ఆదాముని సృజించిన తర్వాత ఇదిగో మీరు ఇలా ఉండండి, ఇది చేయకండి అని చెప్పాడండి. ఇది చేస్తే మీరు పాపంలో పడిపోతారు, అప్పుడు నేను కోరినట్టుగా మీరు బ్రతకలేరు, ఇలా చేయకుండా ఉంటే నేను కోరుకున్నట్టుగా మీరు బ్రతుకుతారు అని ఆయనకి కోరుకుంది. కాబట్టి ఆయన ఆజ్ఞను పెట్టాడండి. ఏమాజ్ఞ? ఈ తోటలో ఉన్న ప్రతి పండుని మీరు తినండి, లేక ఆ మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని మీరు తినండి. ఒకవేళ తింటే మీరు ఏమైపోతారంటే నాకు దూరం అయిపోతారు, నేను కోరిన జీవితాన్ని మీరు జీవించలేరు, నేను ఆశపడ్డ బ్రతుకుని మీరు బ్రతకలేరు అని దేవుడు అక్కడ ఒక కండిషన్ పెట్టాడండి. అప్పుడు కొంతకాలానికి మానవులందరూ కూడా పాపం చేసి దేవుడికి దూరం అయిపోయి దేవునికి దేవుడు బాధ నొందేంత స్థితికి వెళ్ళినప్పుడు ఆయన సంతాపపడ్డాడు. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. అంటే దేవుడికి ఆలోచన ఉందన్నమాట అండి. నేను సృజించిన నా పిల్లలు ఎలా ఉండాలి, నేను సృష్టించిన నా బిడ్డలు ఎలా ఉండాలి అని ఎవరికి కోరుకుంది? మనల్ని పుట్టించిన దేవునికి కోరుకుంది కనుకనే అక్కడ ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఒక నిబంధన పెట్టాడు, ఒక గీత అనేది గీసాడండి. వారు దేవుడు కోరినట్టుగా నడవలేదు కనుకనే ఆయన హృదయం సంతాపం నొందింది అలా నొందలేదండి. చెప్పాడండి పరిశుద్ధాత్ముడు, బాధపడ్డాడు యెహోవా దేవుడు మానవులు సృష్టించినందుకు అని చెప్పలేదండి? ఎక్కడ చెప్పాడండి? 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు. ఎప్పుడు చూసినా ఆయన ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు, అయినా సరే ఎప్పుడు ఏమైపోయిందటండి? చెడ్డదనియో యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను, బాధపడ్డాడు. ఒక భర్త భార్య విషయంలో బాధపడి నేను ఎందుకు చేసుకున్నానా అని అంటాడో, పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ఉపయోగకరము లేని బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఎందుకు కన్నానా అని బాధపడతారో, యెహోవా దేవుడు కూడా ఏం చెందాడండి? సంతాపము నొందాడండి. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, దేవుడు మానవుల్ని ఎలా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు కోరుకునే వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటాడో ఆలోచన చేద్దాం. మీరు ఎవరైనా చెప్పండి, దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో చెప్పండి. మనందరం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఒకటి ఏటమ్మా?
క్రీస్తును పోలి క్రీస్తును పోలి ఉండాలని, ఇంకా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటారండి. పరిశుద్ధులు, ఇంకా ఏమా చెప్పిన వాళ్ళు చెప్పకండి. ఇంకొక ఏంటి? దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. దేవుడు కోరుకునే వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటాడో ఆలోచన చేస్తున్నాం. యెహోవా దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఇలా బ్రతికితే బాగుంటుంది అని దేవుడు అనుకుంటున్నాడు. అందులో దేవుని యొక్క ఆలోచన మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటాడంటే ఆయన కుమారుడిలా ఉండాలని కోరుకుంటాడు, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటాడు. ఇంకెలా కోరుకుంటారు? ఎలా అనుకుంటాడు దేవుడు? చెప్పిన వాళ్ళు చెప్పకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు. నీతిమంతులుగా, ఇంకోటి ఏంటన్నారు? యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటారు. ఇంకొకరు ఎవరైనా చెప్పండి. వాక్యానుసారం వచ్చేసిందండి. ఇంకోటి ఆజ్ఞలన్నా వాక్యాన్ని ఒకటే. ఇంకొకటి చెప్పరా? ఎవరైనా చెప్పమ్మా. దేవుడు ఈ భూమి మీద మనందరం ఎలా ఉండాలని కోరుకుంటాను? ఆలోచించండి, మీరు అందరూ ఆలోచించండి. ఏదో ఒకటి మీకు తోచి చెప్పండి. నీకు ఛాన్స్ అయిపోయింది. నిర్దోషులుగా అంటే ఏ తప్పు చేయని వారులుగా, నిర్దోషులుగా. ఇంకా ప్రేమ అండి, ప్రేమ కలిగిన వారుగా ఉండాలని. ఇంకండి మనం 8 దగ్గర ఆగిపోయామండి. దీర్ఘశాంతం, ఇలా ఎన్నో ఉన్నాయండి. నా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది. ఈ మధ్యలో ఫోన్ల గురించి అడ్వర్టైజ్మెంట్లో ఇదో నైట్ పూట కూడా, రాత్రి పూట కూడా పగలు తీసినట్టుగా ఫోటో రావాలంటే ఇదిగో ఈ ఫీచర్ ఇందులో ఉంది. ఏమండి, రకరకాలుగా ఈ మనకి కావలసినవన్నీ ఆ కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే మన కళ్ళ ముందు పెట్టేస్తున్నాడండి. ఇదిగో మీకు ఈ కోరిక ఉంది కదా, ఈ కోరికను తీర్చుకోవడానికి ఈ ఫోన్ కొనుక్కోండి. మీకు ఎలా ఉండాలి, ఇంత స్పీడ్ ఉండాలనుకుంటున్నారు కదా, ఇది ఈ స్పీడ్ ఉండాలంటే ఈ ఫోన్ కొనుక్కోండి. అటువంటివే కొనుక్కుంటామండి మనం. మనకి కావలసిన వాటినే మనం కొనుక్కున్నాం. దేవుడు ప్రతి మానవుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. అందులో మొట్టమొదటిగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3 యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చాలు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మానవుడు ఇది ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధుడు. ఇవన్నీ రైటేనండి, ఇవన్నీ రైటే. ఇంకా చాలానే ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మనకు తట్టనివి, మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఒక 100 పైన ఉన్నాయండి. ఇదిగో ఇన్ని కలిగి ఉంటే వీళ్ళు నా పిల్లలు అని ఆనందించేటట్లుగా దేవుడు ఇదిగో కొన్ని మన కళ్ళ ముందు పెట్టాడండి. ఇదిగో అందులో మొట్టమొదటిగా పవిత్రత, పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే, ప్రత్యేకంగా మనందరం దేవుని దృష్టిలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలని ఎవరి కోరిక? దేవుని కోరిక అండి. ఇప్పుడు ఈ పరిశుద్ధత అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకంగా ఉండాలి. నా పిల్లలు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలండి. నా బిడ్డలు 10 మందిలో ప్రత్యేకంగా ఉండాలి. నా పిల్లలు 100 మందిలో పరీక్ష రాస్తే నా పిల్లవాడు మొట్టమొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటామా? కోరుకోమండి. ప్రతి ఒక్కరికి కోరుకుంటుందండి.
దేవుడు ఈ భూమి మీద పుట్టించిన ప్రతి మానవుడు ఎలా ఉండాలని దేవుని కోరికంటే పరిశుద్ధుడిగా ఉండాలి. నా పిల్లవాడు, నా కుమారుడు ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. మరొక అర్థం ఏంటంటే పాపము చేయనివాడు, పాపము లేకుండా. పరిశుద్ధత అంటే పాపము చేయకుండా. దేవుని కోరిక ఏంటండి? ప్రతి మానవుడు పాపం చేయకుండా ఉండాలని దేవుని కోరికండి. మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. ఎప్పుడైనా ఆయన కోరినట్టుగా మనం బ్రతకగలుగుతున్నామండి? ఎప్పుడైనా దేవుడు ఆశించిన స్థాయిలో మనం జీవించగలుగుతున్నామండి? ఆయన కోరుకునే బిడలుగా మనం బ్రతకగలుగుతున్నామండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలి. నా బిడ్డలందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలంటే లేవికాండం 19:2 దేవుడు పరిశుద్ధుడు అని ఉందండి. నేను పరిశుద్ధుడైన అయి ఉండులాగున మీరును. దేవుని కోరిక ఏంటండి? నేను పరిశుద్ధుడను కనుక మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని దేవుని కోరిక అండి. ఉందండి ఆ మాట అక్కడ. లేవికాండం 19:2 నేను పరిశుద్ధుడనై ఉండులాగన. మీ దేవుడైన యెహోవానగు నేను ఎటువంటి వాడిని? పరిశుద్ధుడనై ఉన్నాను. మీరును పరిశుద్ధులై ఉండండి. మనం నమ్ముకుంటున్న దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడండి. పాపము లేనివాడు. మనల్ని పుట్టించిన వాడు పాపము లేనివాడు. మనల్ని సృజించినవాడు పాపము లేనివాడు. మనల్ని కాపాడుతున్నవాడు పాపము లేనివాడు. ఆయన పాపము లేనివాడు గనక మనం ఆయన బాటలోనే మనం కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా, పాపము లేని వారిగా మనం ఉండాలి. మనం నమ్ముచున్న దేవుడు పరిశుద్ధుడు. మనము కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలండి. మరి మీ నాన్న అంత మంచోడైతే నువ్వేంట్రా ఇంత చెడ్డగా ఉన్నావు అంటారండి. పిల్లల్ని బయట వారు చూసినప్పుడు మీ నాన్న చాలా మంచోడురా, మీ తాత చాలా మంచోడురా, నువ్వేంట్రా ఇలా ఉన్నావు అంటారండి. మనం నమ్ముకుంటున్న దేవుడు ఎటువంటి వాడండి? పరిశుద్ధుడు, పాపము లేనివాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను పరిశుద్ధుడును, నాలో పాపము ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసురుతాడండి. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలుగుతారా? యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారండి. అక్కడ ఉన్న సమాజాన్ని అందరినీ ప్రశ్నించారండి. నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అని అడిగారండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంత పాపాన్ని చూడగలుగుతామండి? ఇంత స్వార్థాన్ని, ఇంత అసూయను, ఇంత అబద్ధాన్ని, ఇంత మోసాన్ని, ఇంత వేషధారణను మనం ఆయన దగ్గర కనిపెట్టగలమండి? కనిపెట్టలేమండి. మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడే, మనము ఆయన కుమారులమే. కానీ మనలో ఈ పరిశుద్ధత ఉందంటారండి? ఎవరికి వాళ్ళు ఆలోచించేద్దాం. మన మాటలో పరిశుద్ధత ఉందండి? మన చూపులో పరిశుద్ధత ఉందండి? మన ఆలోచనలో పరిశుద్ధత ఉందండి? మనం నడిచే ప్రతి నడవడిక పరిశుద్ధంగా ఉందండి? పరిశుద్ధంగా లేదండి. అప్పుడు దేవుడు కోరుకునే వ్యక్తిగా బ్రతుకుతున్నామా? బ్రతకట్లేదండి. దేవుడు కోరుకునే వ్యక్తిగా మనం బ్రతకట్లేదండి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడండి మనల్ని చూసి. ఈ భూమి మీద ప్రతి మనిషిని చూసి దేవుడు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారని ఎవరినైనా చూసి దేవుడు సంతోషించగలిగే స్థితిలో ఎవ్వరూ లేరండి. మనందరం పరిశుద్ధులమే. ఆదాము కూడా ఏదేను తోటలో మొట్టమొదటిగా ఎలా ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడు. ఎలా ఉన్నాడండి? పాపము లేనివాడిగా ఉన్నాడండి, పరిశుద్ధుడిగా ఉన్నాడండి. మొట్టమొదటిగా దేవుడు మానవుడిని సృజించినప్పుడు ఎలా సృజించాడు అని అంటే పరిశుద్ధుడిగానే సృజించాడండి. ఎలా సృజించాడండి? పరిశుద్ధుడిగానే సృజించాడు తప్ప పాపిగా ఏ మానవుడిని సృజించలేదండి. మనమందరము కూడా, నీవు నేను కూడా పుట్టుకతో అందరం పరిశుద్ధులమే. పాపము లేని వారం, నిష్కలంకులం, నిస్వార్థపరులం. మన తల్లి ఎటువంటిదైనా, మన తండ్రి ఎటువంటి వాడైనా, వాళ్ళిరువురి కడుపులో పుట్టిన మనము ఎటువంటి వారు? పరిశుద్ధులం, పవిత్రులం, నిర్దోషులంగా ఉన్నాం. కానీ రాను ఎదిగే కొలది మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఏం చేశాయంటే పాపిగా మార్చేశాయి.
చుట్టూ ఉన్న వాతావరణం మన మీద ప్రభావం ఎక్కువైపోయింది. మన తల్లిదండ్రుల మాటలో, మన స్నేహితుల మాటలో, మన బంధుమిత్రుల మాటలో, మన ఇరుగు పొరుగు మాటలో మనల్ని ప్రభావితం చేసేసి వారిలాగా మనం కూడా మారిపోయేటట్లుగా మనల్ని చేసేసింది సమాజం. మనం పరిశుద్ధులమే, పిల్లలకి ఏ అభం శుభం తెలియదండి. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒక సంవత్సరంలో బాబు కానీ పాప కానీ నడుస్తున్నప్పుడు గడప తగిలి పడిపోయాడు అనుకోండి. అప్పుడు గడప తగిలి పడిపోయినప్పుడు ఆ బాబుని, ఆ చంటి బిడ్డని ఎత్తుకుని తల్లి, అమ్మ ఏమో అయ్యోయ్యో తగిలేసిందమ్మా, అయ్యోయ్యో ఏం తగిలిందమ్మా, గడప తగిలిందా అన్నా అన్ను, అమ్మ కొట్టు దాన్ని తన్ను అంటాం. నేర్పమండి. తాత కొట్టేశాడా, అమ్మా నా మాట చెప్పేది లేదు. నానమ్మ తిట్టేసిందా, నానమ్మ కొట్టేసిందా, నానమ్మని తిట్టు, తాతను కొట్టు, తాతని తిట్టు, ఇలాగను అని చిన్నప్పటి నుంచే మన పిల్లల మనస్సుల్లో, హృదయాల్లో బీజాలు నాటుతుంది ఎవరండి? దేవుడా మనమా? సమాజమా దేవుడా? సమాజమే. మన చుట్టూ ఉన్న సమాజమే మనల్ని పాడు చేస్తుంది, మన పిల్లల్ని పాడు చేస్తుందండి. లోపం దేవుల్లో లేదండి, లోపం మనలోనే ఉందండి, లోపం సమాజంలోనే ఉందండి, లోపం మన చుట్టూ ఉన్న వారి పరిస్థితుల్లోనే లోపం ఉంది తప్ప దేవునిలో లేదండి, పుట్టించిన దేవునిలో లేదండి. దేవుణ్ణి నిందించడానికి మనం సరిపోమండి. దేవుడు నన్ను పాపిగా పుట్టించాడు, పాపపు స్వభావాన్ని పెట్టాడు, అందుకే నేను ఇలాగ పాపంలో బ్రతుకుతున్నాను అనడానికి సరిపోమండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు, వారే తంత్రాలు కల్పించుకున్నారు. దేవుడు మాత్రం ఎలా పుట్టించాడండి? యథార్థవంతులుగా పుట్టించాడండి. కనుక పరిశుద్ధత చాలా విలువైందండి. మొట్టమొదటిగా మానవుడి జీవితంలో దేవుడు చూసేది ఏంటంటే పరిశుద్ధుడిగా ఉన్నాడా లేదని చూస్తాడు. నా కుమారుడైనటువంటి వీడిలో ఏముండాలి? పరిశుద్ధులు. ఇంకో ఇటువంటి వాడిని నేను కోరుకుంటున్నాను. నేను దేవుడు ఆ మానవుడి పైన దృష్టి పెడతాడండి. మన పైన దేవుడు కన్ను దృష్టి పెట్టాలంటే, మనల్ని దేవుడు దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా మనలో ఏ లక్షణం ఉండాలండి? పరిశుద్ధత అనే లక్షణం ఉండాలండి. ప్రత్యేకంగా బ్రతకాలి. పాపము లేనివాడిగా, పాపం చేయవాడిగా మనం బ్రతకాలి. అది ఏ రూపంలోనైనా సరే, మాట రూపంలోనైనా, చూపు రూపంలోనైనా, ఆలోచన రూపంలోనైనా, ఏ విధానంలోనైనా మనం పరిశుద్ధతను కోల్పోకూడదండి. కానీ మానవులు ఏం చేశారండి? రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో. ఎలాగంటండి? ఒక మనిషిని ద్వారా పాపం లోకంలోకి ప్రవేశించింది. ఆ పాపం వల్ల ఏమొచ్చింది? మరణం, పతనం. ఏ మానవులోనైనా సరే పాపం ఉందంటే వాడు మరణానికి పాత్రుడు, వాడు పతనానికి పాత్రుడు, వారు నరకానికి పోతారన్నమాట అండి. దేవుడు మానవుల్ని యథార్థవంతులుగా పుట్టించారు, కానీ మానవుడు పాపులుగా బ్రతుకుతున్నారండి. దేవుడు పరిశుద్ధులుగా పుట్టించాడు కనుకనే దేవుడు పాపులమైనటువంటి మనల్ని దేవుడు విడిచిపెట్టలేక, దేవుడు వదిలేయలేక, వీడు పుట్టకతోనే పాపి కాదు, పుట్టకతో పరిశుద్ధుడు, ఇదిగో లోకం, సమాజం వీడిని పాపిగా మార్చేసింది, వీడిని ఎలాగైనా ఆదుకోవాలి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించాడండి. కొంతమంది టీచర్స్ మా బంధువుల్లో ఉన్నారండి. ఆ టీచర్స్ కొంతమంది చెబుతూ ఉంటారు, ఏమండి వీడు వచ్చినప్పుడు చాలా బాగా చదివేవాడండి, వీడు వచ్చిన కొత్తలో నుండి 1 సంవత్సరం పాటు చాలా బాగా చదివాడండి, తర్వాత వాడు చెడు స్నేహం పట్టేసి చదువులోంచి తొలగిపోయాడండి, వాడికి చదువు పోయిందండి, చదవట్లేదండి, అందుకు మేము అన్ని వదలలేకపోతున్నాం, ఎలాగైనా మళ్ళా వాడిని దారిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామని కొంతమంది టీచర్స్ అంటూ ఉంటారండి.
చదవలేని వ్యక్తిని ఇక ఎన్ని చేసినా కష్టమే. కానీ చదువుకునేవాడే పాడైపోతే టీచర్స్ చూస్తూ ఊరుకోరండి, వదిలేయలేరండి. ఏదో రకంగా వాడికి చదువు నేర్పించాలి, మళ్ళీ దారిలో పెట్టాలి, మళ్ళీ చదువులో పెట్టాలని ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు. ఒరే అలా తిరగొద్దు, ఇలా తిరగొద్దు, వాటితో తిరగొద్దు, ఇలా కూర్చో, నువ్వు క్లాస్ లేకొట్టద్దు, ఈ వర్క్ చేయి, ఆ వర్క్ చేయి, చేస్తున్నావా లేదా, ప్రతిరోజు నువ్వు నాకు కనిపించు, ప్రతిరోజు వర్క్ చూపించని ఆ టీచర్స్ వాడిని దారిలో పెట్టడానికి ఏం చేస్తాడండి, దృష్టి పెడతాడండి. దేవుడు కూడా మానవులుగా ఉన్నటువంటి మనలందరినీ దేవుడు, వీడు పుట్టుకతోనే పాపి కాదు, పరిశుద్ధుడిగా పుట్టాడు. కానీ సమాజంలో ఉన్న చూసినటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల, సాతానుడు శోధించడం వల్ల వీడు పాపంలో పడిపోయాడు. పాపంలోనే ఉండి నరకానికి పోనివ్వకూడదు. వీడిని ఎలాగైనా పరిశుద్ధుడిగా మార్చాలి, వీడిని నీతిమంతుడిగా మార్చాలి. పుట్టినప్పుడు ఏ లక్షణాలతో ఉన్నాడో, ఏ స్వభావంతో ఉన్నాడో అలాగే మరలా మార్చి పరలోకం తీసుకువెళ్ళాలని దేవుడు ఉద్దేశించి, సంకల్పమించి యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఎలా ఉండాలని. ఒకప్పుడు బాప్తిసం తీసుకోక మునుపు లోకంలో ఉన్నాం మనమందరం. లోకమనగా పాపం, లోకమనగా పాపం, లోకమనగా అపవిత్రత, లోకమనగా చీకటి, అవినీతి, స్వార్థం, అసూయ, ఏమండి శోధింపబడ శోధనలో బ్రతకడం. ఒకప్పుడు బాప్తిసం తీసుకోక మునుపు మనం పాపంలో ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు మన మీద కృప చూపించి ఈ లోకములో నుండి సువార్త ద్వారా, దేవుని ద్వారా, సువార్త ద్వారా ఒక మానవుణ్ణి క్రీస్తులోనికి తీసుకొచ్చాడో, రక్షణ ద్వారా క్రీస్తులోనికి తీసుకొచ్చాడో, వారు ఎలా ఉండాలని దేవుని కోరికంటే పరిశుద్ధులు. ఎలా ఉండాలండి? మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. చాలు. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడతాడు. ఎందులో చేర్చబడతాడండి? ఆలోచించాలి అందరూ. దేవుడు మనల్ని రక్షించుకుని, దేవుడు మనకి క్షమాభిక్ష పెట్టి బాప్తిసం ద్వారా ఆయన సంఘంలోనికి తీసుకువచ్చింది ఎందుకు? ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడిన వాడై పరిశుద్ధులుగా ఉండుటకు. మీరు అక్కడ బాగా చదవాలి. ఎలా ఉండాలని అనుకోండి, మీరు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. ఎలా ఉండడానికండి? అంటే దేవుడు మనం రక్షించింది పాపంలోనే కొనసాగడానికి రక్షించాడా? దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చింది, దేవుడు బాప్తిసం ద్వారా మనల్ని రక్షించింది ఆ పాపంలోనే కొనసాగించడానికే రక్షించాడా? పాపంలో నుండి బయటికి రావడానికి రక్షించాడా? ఇంకా పాపిగానే బ్రతుకుతామనా దేవుడు మనం రక్షించింది? ఇంకా పాపులుగానే బ్రతకాలనా దేవుడు మన కొరకు క్రీస్తు ప్రభువుని పంపించి రక్తం కార్పించేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు? మీకు అర్థం అవ్వట్లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి సిలువలో మరణించడానికి గల కారణం మనం ఇంకా పాపులుగా బ్రతకడానికి కాదు, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మరణించాడు మన కొరకు.
ఆ పై వారం చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు, ఏం వదులుకున్నాడో మన కొరకు అని చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మన కొరకు ఏం చేస్తున్నాడో చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రానున్న దినాల్లో రెండవ రాకల్లో మన కొరకు ఏం చేయబోతున్నాడో చెప్పుకున్నాం. ఎందుకు ఇదంతా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టుకున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రార్థనని తండ్రైన దేవుని దగ్గరికి ఎందుకు చేర్చుతున్నాడు? మన పక్షాన విజ్ఞాపన ఎందుకు చేస్తున్నాడు? రెండవ రాకల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరలోకం చేర్చడానికి ఎందుకు రెండోసారి వస్తాడు? ఇదంతా చేయడానికి మనం ఇంకా పాపంలో బ్రతకాలనా ఇదంతా చేసేది? దేవుడు ఇంత సంకల్పం ఇచ్చాడే, యేసుక్రీస్తు ప్రభువారు ఇంత చేస్తున్నాడే, ఇదంతా దేనికోసం? మనం ఇంకా పాపులుగా బ్రతకడం కోసమా? కాదండి. ఇంత చేసింది, ఇంత చేస్తుంది ఎందుకంటే మనం మారి, మనం పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతకాలని ఆయన కోరిక. మనమందరం పరిశుద్ధులుగా బ్రతకాలని ఆయన కోరిక. కనుక ఒకసారి మనం ఆలోచించాలన్నమాట అండి. దేవుడు కోరుకున్నట్టుగానే బ్రతుకుతున్నామా? దేవుడు కోరుకునే వ్యక్తిగానే మనం బ్రతుకుతున్నామా ఈ భూమి మీద? రోజు ఉదయం లెగుస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం, ఉదయం లెగుస్తున్నాం, మన పనిపాట్లలో బిజీగా ఉంటున్నాం. ఇంత వయసు వస్తుంది, ఇంత చేస్తున్న, ఇంత ఆయుష్నిస్తూ సంరక్షిస్తూ కాపాడుతున్న దేవుడు మనం ఇంకా పాపులుగానే బ్రతకడానికి ఆ దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు అని అంటే కాదండి. దేవుడు మనందరం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరిక. మనందరినీ పరిశుద్ధులొకటికే మనల్ని పిలిచాను. ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధులుగా ఉండటకే మనల్ని పిలిచాను, కానీ పాపులుగా ఉండడానికి ఆయన ఇంకా మనల్ని పిలలేదండి. సంఘము వెలుపల ఉన్నప్పుడు నువ్వు పాపిగా బ్రతుకో. ఎప్పుడైతే బాప్తిసం ద్వారా సంఘంలోకి అడుగు పెట్టావో నీ మాట మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి. నీవు ఎలా బ్రతకాలంటే ప్రత్యేకంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? ప్రత్యేకంగా బ్రతకాలండి. లేదు, బాప్తిసం తీసుకున్నా కూడా అదే బ్రతుకు, అదే జీవితం, అదే బ్రతుకైతే ఇక పాపికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. కనుక మనం ప్రత్యేకంగా బ్రతకాలండి, పరిశుద్ధంగా బ్రతకాలండి. అందుకే దేవుడు నిన్ను కోరుకున్నాడు, అందుకే నిన్ను రక్షించాడు, అందుకే నిన్ను ఎన్నుకున్నాడు. మనం అనుకుంటాం ఏదో వాక్యం విన్నాం, బాప్తిసం తీసుకున్నాం అనుకుంటామండి. కాదండి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆయన సంఘంలో బ్రతకాలని, వాక్యం ద్వారా జీవించాలని, వాక్యము ద్వారా బాప్తిసం అనే ద్వారము నుండి నిన్ను ఆయన సంఘంలోకి నడిపించాడు. నువ్వు అనుకుంటే రాలేదు దేవుని మందిరంలోకి, నువ్వు అనుకుంటే కాదు నువ్వు బాప్తిసం తీసుకున్నదే. దేవుడు ఆజ్ఞాపించింది ఏది జరగదండి. మన తల్లో వెంట్రుక కూడా రాలేదండి, ఎవరికి తెలియకుండా. దేవునికి తెలియకుండా మన తల్లో వెంట్రుక కూడా రాలేదండి. అన్నీ దేవుడికి తెలుసండి. మరి పాపం కూడా దేవుడికి తెలిసేనా అంటే దేవుడికి తెలిసే. దేవుడు చూస్తున్నాడు. మరి ఎందుకు తప్పించట్లేదు? నీలో లేనప్పుడు ఇంకా ఆయన చేస్తే ఏం ఉపయోగం ఉంది? మారాలని నీలో ఉండాలి, నేను పాపం చేయకూడదని నీలో ఉండాలి. అప్పుడు ఊతనిస్తాడు దేవుడు. ఏమిస్తాడండి? కాస్త సపోర్ట్ ఇస్తాడండి. మీకు అర్థమవుతుంది? అర్థం అవ్వట్లేదండి. పరిశుద్ధులుగా బ్రతకాలన్న కనీస ఆలోచన నీలో ఉంటే దేవుడు ఏదో రకంగా నిన్ను పైకి లాగుతాడు. అసలు ఈ ఆలోచనే లేదు నీకు. పాపంలోనే ఆనందిస్తున్నావు, పాపంలోనే సంతోషాన్ని బ్రతుక్కుంటున్నావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. కనీసం నీలో ఒక్క చిన్న చుక్క పరిశుద్ధత ఉండాలని చిన్న కోరికున్నా దేవుడు ఇంత కార్యం చేస్తాడు నీ జీవితంలో. కానీ అసలు ఏమీ లేదు, శూన్యం కనబడుతుందండి మనలో శూన్యం కనబడుతున్నప్పుడు దేవుడు పాపిగా వదిలేయకపోతే ఇంకేం చేస్తాడు? తన కుమారుని నీ కొరకు ప్రాణమే పెట్టాడే, ఇంకేం చెయ్యాలి? ఇంకా చెయ్యాలా? ఇంకా పట్టుకునేలాగా, ఇంకా బాబు అని బ్రతిమలాడాలా నిన్ను పరిశుద్ధంగా బ్రతకడానికి. పరిశుద్ధుడిగా బ్రతికితే పరలోకం వెళ్తా, నువ్వు వెళ్తావా? ఇంకొకరు వెళ్తారు? నువ్వే కదా వెళ్ళేది, నువ్వే కదా బాగుండేది. అప్పుడు ప్రయత్నం ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. అందుకని మనల్ని పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు తప్ప పాపంలో కొనసాగడానికి దేవుడు పరిశుద్ధుల్ని కోరుకుంటాడండి. దేవుడు ఎవరిని కోరుకుంటాడండి? పరిశుద్ధుల్నే కోరుకుంటాడండి. పాపుల్ని దేవుడు కోరుకోడండి.
మరో మాట చదువుతామండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు బయలుపడిపోతాడండి. ఇప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, పాపంలో బ్రతుకుతున్న నీవు దేవుని వాక్యము ద్వారా నూతనంగా జన్మించావు. ఎలా జన్మించావండి? యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త జన్మ గురించి ఉదాహరణ చెబుతున్నప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నప్పుడు, నీటి మూలముగా ఎలా పుడతాడు, ఆత్మ మూలముగా ఎలా పుడతాడు అని ప్రశ్న వేసినప్పుడు, ఒకడు నీటి ద్వారా రక్షణ పొంది వాక్యము ద్వారా ఆత్మీయంగా బ్రతికినప్పుడు వాడు నూతన జన్మ. అప్పుడు వాడు ఎలా పుట్టాడంటే దేవుని ద్వారా పుట్టాడు. ఎలా పుట్టాడండి? నువ్వు నేను ప్రారంభంలో చంటి బిడ్డగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా పుట్టాం. అప్పుడు ఎదిగిన తర్వాత పాపంలో బ్రతుకుతున్న ఒక వయసు వచ్చింది, వాక్యము ద్వారా వాక్యం వినబడింది, నీవు పాపిగా బ్రతకూడదు, పరిశుద్ధుడిగా బ్రతకాలని ఒక వాక్యం విన్నప్పుడు, నేను మారుతాను, మారు మనసు పొందుతాను, బాప్తిస్మం తీసుకుంటానని నీ హృదయం అంగీని మూలముగా పుట్టిన వాడెవడు ఏం చేయడు? ఎందుకంటే దేవుని బీజం అతనిలో ఉంది కనుక. దేవుని బీజం, దేవుని స్వభావం, దేవుని లక్షణం, దేవుని కణం ఎవరిలో ఉంది? దేవుని మూలముగా పుట్టిన వాడిలో ఉంది కనుక వాడు ఏం చేయజాలడు? పాపము చేయజాలడు. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తున్నాము అంటే మనం ఎవరి వల్ల పుట్టలేదు? దేవుడి వల్ల పుట్టలేదు. అంటే మనం పాపం చేస్తే ఎంత ప్రమాదం అంటే మన తండ్రే మారిపోతాడు. ఎవరు మారిపోతారండి? మీకు అర్థమవుతుందండి? బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధులుగా బ్రతికితే ఎవరికి తండ్రి? ఎవరు నీకు తండ్రి? పాపిగా బ్రతికితే ఎవరు నీ తండ్రి? అపవాది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి పాపంలో కొనసాగుతున్నాడంటే వాడు దేవునికి పుట్టినవాడు కాడు. ఎవరికి పుట్టాడు? అపవాదికి పుట్టినవాడు అనమాట అండి. ఒకవేళ నీవు దేవునికి పుట్టాను నువ్వు గ్రహించుంటే, నన్ను దేవుడు కన్నాడు వాక్యము ద్వారా నువ్వు ఆలోచన ఉంటే కనుక నువ్వేం చెయ్యజాలవు? పాపము చేయజాలవు అంటే. కనుక మనం దేవునికి పుట్టిన వారముగా బ్రతకాలి. దేవుడు కోరుకునే వ్యక్తిగా బ్రతకాలంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలండి. పాపం చేయడానికి అవకాశం ఉందండి. మనం ఎక్కడున్నామంటే లోకంలో ఉన్నాం. మనం చుట్టూ ఉన్న సమాజం పాపపు సమాజం. వారిని చూసి మనం కూడా వెంటనే పాపంలో పడిపోయే అవకాశం ఉంది. సాతానుడు కూడా మనల్ని శోధిస్తున్నాడు పాపంలో పడేటట్లుగా. ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడటండి. ఎవరు? పరిశుద్ధుడిగా బ్రతికే వ్యక్తిని కూడా సాతానుడు ఏదో పాపంలో పడిపోయేటట్లుగా ఏదో రకంగా శోధించి పడేయడానికి తిరుగుతున్నాడు ఈ లోకంలో. అప్పుడు అటువంటి సమయంలో పడిపోయే అవకాశం ఉందా లేదా? పాపంలో పడిపోయే అవకాశం ఉందండి. అబద్ధం రూపంలోనో, దొంగతనం రూపంలోనో, ఏమండి మోహపు చూపు విషయంలోనో, వ్యభిచారం విషయంలోనో, భూతుల విషయంలోనో ఏదో రూపంలో పాపం నుండి పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన చుట్టూ ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడండి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఆఖరికి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా పాపంలో పడేటట్లుగా సాతానుడు ఏం చేశాడండి? శోధించాడు. ఏం చేశాడండి? శోధించాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి శోధన తప్పలేదు. ఇప్పుడు మనకు తప్పుతుందా? తప్పదండి. ఎంత పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నా సరే పాపంలో పడిపోయే అవకాశం ఉంది, శోధనలో పడిపోయే అవకాశం ఉంది.
కానీ మనం శోధన జయించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? మనం చుట్టూ పరిస్థితుల ప్రభావాలను బట్టి అబద్ధం ఆడవలసిన అవసరం వస్తుంది. అయినా సరే ప్రాణం పోయినా ఏం ఆడకూడదండి. అప్పుడు నువ్వు దేన్ని జయించినట్టు? శోధన జయించినట్టు అండి. ఏమండి, అబద్ధం ఆడే పరిస్థితి వచ్చినప్పుడు, మోసం చేసే పరిస్థితి వచ్చినప్పుడు, ఎదుటివారిని నోటితో అపవిత్రమైన మాటలు పలకవలసిన అవసరం వచ్చినప్పుడు నువ్వు కంట్రోల్గా ఉంటే, నీవు ఆ యొక్క పరిస్థితిని అధిగమించినట్లయితే నీవు శోధన జయించువాడు అవుతావు. అందుకని శోధన జయించువాడు, చెప్పాలండి, శోధన చెప్పండి ఒకసారి గట్టిగా, శోధన. నేనన్న మాట చెప్పండి, శోధన జయించువాడు ధన్యుడు. చెప్పండి గట్టిగా, ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడండి. మన చుట్టూ ఏముందండి? శోధన, శోధన, శోధన. డబ్బు వల్ల శోధింపబడమండి. మనం డబ్బు వల్ల శోధింపబడమండి. ఒక 100 రూపాయలు పోతుందంటే అమ్మ 100 రూపాయల కొరకు మనం కాస్త దొంగ స్వభావాన్ని చాటుతూ ఉంటాం. చాటవండి. ఒక 1000 రూపాయల కొరకు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. డబ్బులోని శోధనలో పడిపోతామండి. శోధనలో పడని వాడు ఎవడుండడు, కానీ శోధన జయించగలిగిన వాడే ధన్యుడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు ఎవరండి? మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరండి మన ప్రధాన యాజకుడు? యేసుక్రీస్తు ప్రభు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము గలవాడు. ఎటువంటి వాడండి? జాగ్రత్త వినగల. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో, ఏంటండి మన బలహీనత? చెప్పాలండి, మన బలహీనతలలో సమానుభావుడు అంటే అర్థం ఏంటండి? అర్థం ఏంటండి? యేసుక్రీస్తు కూడా నువ్వు ఎలాగైతే శోధింపబడ్డావో ఆయన కూడా శోధింపబడ్డాడు. నువ్వే కాదు, ఎవరు కూడా శోధింపబడ్డాడు? యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డాడు. నీకున్న అనుభవమే ఎవరు కూడా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఉందండి. ఆయనకి నేత్రాస చూపించాడు. నేత్రాస చూపించాడండి. జీవపటంబం చూపించాడు సాతానుడు. శరీరాశను చూపించాడు సాతానుడు. నువ్వు తిను, ఆకలితో ఉన్నావు కదా, ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చుకు తిను అని శోధించాడండి. ఆ అనుభవం ఎవరికి ఉందండి? దేవునికి ఉందండి. డబ్బుని, వైడూర్యాలని చూపించాడండి. మనకి కూడా డబ్బు కనబడుతూ ఉంటుంది, వైడూర్యాలు కనబడుతూ ఉంటాయి. ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా దోచుకోవాలి, ఎలాగైనా దాన్ని సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలనే ఆలోచనలో పాపంలో పడిపోతావు. ఆ అనుభవం కూడా ఎవరికి ఉందండి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. కానీ అన్నిటినీ జయించిన వాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. మరి నువ్వు నేను జయించగలుగుతున్నావా? ఒక్క క్షణం ఆగి ఆ శోధన వచ్చినప్పుడు, ఆ అపవిత్రత, ఆ జారత్వము, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, నా దేవుడు చేయలేదు, యేసుక్రీస్తు ప్రభు వారు అలా చేయలేదు, నేనెందుకు చేయాలి? ఆయన కుమారుడిగా, ఆయన బిడ్డగా, ఆయన సహోదరుడిగా నేను ఎందుకు పాపం చేయాలి? నన్ను శోధిస్తున్నాడు సాతానుడు, నేను ఎందుకని శోధనలో పడిపోవాలని ఆగి ఆలోచిస్తే శోధనని జయిస్తామా? ఓడిపోతామండి. శోధన జయిస్తామండి. మనం ఆలోచించము గనకనే శోధనలో పడిపోయి పాపంలో కొనసాగుతూ బ్రతుకుతున్నాం. పాపంలో కొనసాగాలని దేవుని కోరిక కాదు, పరిశుద్ధుడిగా ఉండాలని దేవుని కోరికండి. అసలు పాపము దేవుని దృష్టిలో పాపం ఏంటో చూద్దాం. దేవుని దృష్టిలో మొట్టమొదటి పాపం ఏంటో చెప్పండి. ఎవరైనా ఎవరు పాపం చేశారని అడగట్లేదు. దేవుని దృష్టిలో ఘోరమైన పాపం, ఇది దేవుడికి చాలా అసహ్యం అన్న పాపం ఏదైనా ఒక చెప్పండి. ఆజ్ఞలు అతిరించడం. ఎవరైనా ఆలోచించండి. దేవుడికి ఈ పాపం చేస్తే మొట్టమొదట ఆయనకి చాలా అసహ్యం. ఈ పాపమే మొట్టమొదటి స్థానం ఆయన దృష్టిలో. ఆయన అసహించుకునే పాపం ఏదైనా ఉందంటే ఈ పాపం విగ్రహారాధన అండి.
రెండో పాపం వ్యభిచారం అండి, జారత్వం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడండి. పారిపోండి అన్నాడండి. ఇంకా దీనికి ఇంకా తిరిగేలేదండి. పరిగెట్టేయండి, ఇంకా పారిపోండి. దేనికి? మనం ఎక్కడికి పరిగెడతాం? శుభకార్యం వచ్చింది, ఎవరి దగ్గరికి పరిగెడతాం? దేవుని సేవకుడి దగ్గరికి పరిగెడతామా? విగ్రహారాధన చేస్తున్న విగ్రహారాధకుడు బ్రాహ్మణుడి దగ్గర పరిగెడతామా? ఉన్నది ఉన్నట్టు చెప్పేయండి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? పారిపోండి అన్నాడండి. ఎక్కడికండి? ఎక్కడి నుంచి? పారిపోండి అన్నాడండి. అంటే దేవుని ఉద్దేశం కానీ, దేవుని సంకల్పం కానీ, దేవుని కోరిక కానీ తెలియకుండా బ్రతుకుతున్నామండి. మనం తెలియకుండా బ్రతుకుతున్నామండి. విగ్రహాలు పగలగొట్టేయమన్నాడండి. అసలు విగ్రహారాధికులతో నువ్వు వియ్యం అందొద్దు, సహవాసం కాదు ఏమండి, వియ్యం కాదు, సహవాసం కూడా చేయొద్దన్నాడండి. ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దన్నాడండి. ఎవరితో? వాళ్ళు బాగానే ఉన్నారండి మధ్యలో. ఎవరండి? విగ్రహారాధన బాగానే ఉంటున్నారండి. శుభకార్యాలకు వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు వాళ్ళకి పాస్టర్లు అంటే భయం వేసి ఏం మాడతలేదండి, వెనకాలే ఉంటున్నారండి, వెనక్కి అనుకుంటున్నారండి. కాకపోతే పరిశుద్ధ కార్యక్రమాన్ని చెడపకండి. పరిశుద్ధ కార్యక్రమాన్ని చెడపొద్దండి. పశువులు జల్లుకోవడం అది విగ్రహారాధనకు సంబంధించిందండి. పశువులు పాముకోవడం అక్కడ పోనీ సరదాతో ఏమొచ్చేస్తుందో తెలుసండి. గొడవలు పక్కన పెట్టండి. గొడవ మీద దెబ్బని తగిలితే మరుసటి రోజున అణుగుతారు. గొడవ వచ్చినా పర్లేదు అనుకుంటాను నేను. ఎందుకు వచ్చింది బాబు అటువంటి అట్లా గొడవలు వస్తున్నాయి, వెళ్ళకూడదని ఆగుతారేమో. బూతులు వచ్చేస్తున్నాయండి. సరదాగా ఏం ఆడుతున్నారంటే నోరుని అపవిత్రం చేసుకుంటారండి. మనం అనుకుంటాం వచ్చిన భూతే కదా అనుకుంటామండి, అది నోరు అపవిత్రం అయిపోతుంది. యెషయా అనే ప్రవక్త తీయొద్దండి. దేవుడు పరలోకంలో పరిశుద్ధుడు అని కొనియాడబడడం చూసి అప్పుడు దేవుని గురించి నేను మాటలు చెప్పాలంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటాడండి. అయ్యా, నేను నీ మాటలు చెప్పడానికి నేను అర్హత లేదు. నేను నోరు తెరిస్తే పాపపు మాటలు మాట్లాడతాను. నీ గురించిన సంగతులు చెప్పడానికి నేను ఎంత అర్హుడిని కాదయ్యా. అప్పుడు దేవుడు ఆ యొక్క పాపపు అపవిత్రతను ఒక కారుని తీసుకుని మకమకమలాడుతున్న ఒక ఇనుముని తీసుకుని అతడు నోటి మీద అంటిస్తాడండి. నోటి మీద అంటిస్తాడు. అప్పుడు ఆ అపవిత్రత పోయి పవిత్రుడు అవుతాడండి. ఇదివరకు చిన్నపిల్లలకి కాల్చి ఏదో అంటించేవారు, ఎందుకో తెలియదు, వాత పోవడానికో ఏదో. ఏమండి, ఎవరికైనా గుర్తుందండి? రాగి దానితోనో ఇనప దానితోనో పొయ్యిలో పెట్టి కాల్చేవారండి. ఎందుకండి? వాతం రాకుండానండి. వాతం రాకుండా కాల్చేవారండి. వాత శరీరంలో వాత వచ్చింది అనుకోండి, ఇలా చేతులు ఇలా ముడిసిపోవడం, కాళ్ళు ఇలా ఉంగిపోవడం జరిగింది. అప్పుడు చిన్నప్పుడు అదొక వైద్యం అన్నమాట. ఇది కూడా వైద్యమేనండి. ఏది? అందుకే దేవుడు అంటాడండి, నీ నోటికి చిక్కం పెట్టుకో, నీ పెదవులను కుట్టేసుకో. విగ్రహారాధన అండి. రెండవది జారత్వం అండి. జారత్వం అంటే అటువంటి పాపంలో జారత్వంలో పడిపోయారు ఇశ్రాయేలీలు. పడిపోయినప్పుడు తెగులు రప్పించాడు. అయినా కోపం చల్లర్లేదండి దేవుడికి. ఇశ్రాయేలీలు అన్యులు జారత్వంలో పడిపోయారు, వ్యభిచారంలో పడిపోయి పాపంలో కొనసాగుతున్నారు. దేవుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇశ్రాయేల్ మధ్య తెగులు రప్పించాడండి. ఆయన కోపం చల్లట్లేదండి. అప్పుడు యాజకుడు ఎలియాజరే మనవడో కుమారుడో ఫినెహాసు దేవుని మందిరంలో సేవ చేస్తాడు. అప్పుడు ఇద్దరు
పాపం చేస్తున్నప్పుడు దేవుని మందిరంలోంచి పెద్ద బల్లెం తీసుకొచ్చి వాళ్ళిద్దరూ పాపం చేస్తుండగానే పైనుంచి ఇలా దించేస్తాడండి. ఇద్దరు కడుపుల్లోకి దూరిపోద్ది అనమాట అండి, దూరిపోయి చచ్చిపోతారు. అప్పుడు దేవుడు కోపం చల్లారుతుందటండి. ఎప్పుడండి? చంపేసినాక దేవుని కోపం చల్లారు. అంత కోపం అండి వ్యభిచారం అంటే దేవుడికి. అంటే ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. పాపంలో కొనసాగే పరిస్థితులు చాలానే ఉన్నాయండి. అందులో విగ్రహారాధన, జారత్వం లేదా వ్యభిచారం దేవునికి అసహ్యం. కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని కోరిక. ఎలా ఉండాలని దేవుని కోరిక అండి? పరిశుద్ధులుగా ఉండాలని దేవుని కోరిక. ఒకే ఒక మాట చదివి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును ఏంటండి? పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. అంతేనండి. దేవుణ్ణి మనం చూడాలన్నా అంటే పరలోకంలో దేవుణ్ణి చూసే భాగ్యం పొందుకోవాలి అంటే ఈ భూమి మీద పరిశుద్ధుడిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? పరిశుద్ధులుగా ఉండుటకే మనల్ని పిలిచాను. కాబట్టి దేవుడు కోరుకునే వ్యక్తి ఎలా ఉండాలండి? చెప్పాలండి, ఎలా ఉండాలండి? అది ఏ రూపంలోనైనా సరే పాపము చేయని వాడిగా, పాపము లేనివాడిగా ఉండాలి. మాట ద్వారా మన పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. అపవిత్రత కొని తెచ్చుకోవద్దు. పరిశుద్ధులుగా ఉందాం, పరలోకం చేరుదాం. అందరికీ వందనాలండి.